ఈ పులివెందల అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఈ ఎన్నికల్ని తెలుగుదేశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాళ్ళు చావో రేవో అన్నట్టు వాళ్ళు తీసుకున్నారు. కానీ వాళ్ళు ఇది రాష్ట్రం మొత్తానికి రుద్దారు. రాష్ట్రం మొత్తానికి రుద్ది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు అన్నట్టుగా ఇదేదో ప్రభుత్వాలు మారుతాయి అన్నట్టుగా ఇది రాష్ట్ర ప్రజలందరూ అటెన్షన్ ఉన్నట్టుగా రెండు పార్టీలు కూడా వీటి మీద ఎక్కువ హడావుడి చేశాయి. జనాలందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాయి. ఎందుకు చేశాయి అని అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం అసలు ఈ రెండు ఎన్నికలే ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు ఉప ఎన్నికలు అనేటువంటి విషయం దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ ప్రభుత్వము ప్రణాళికాబద్ధంగా ఇంకా చాలా ఉప ఎన్నికలు జరగాలి స్థానిక సంస్థలకు సంబంధించి. అటు తిరుపతి కానివ్వండి లేదా విజయవాడ కానివ్వండి, కొన్ని ఆల్రెడీ రాజీనామాల ఆమోదం ఇంకా చాలా ఉన్నాయి. మరి ఈ రెండే ఎందుకు అని అంటే రెండిటి వల్ల అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇలాకా కడప జిల్లాకు సంబంధించిన లేదా రాయలసీమకు సంబంధించినటువంటి దాంట్లో ఈ రెండు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డిని తన నియోజకవర్గంలో ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనేటువంటి విధంగా ప్రచారం చెయ్యొచ్చు అనేటువంటి విధంగా ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ చేసినట్టుగా కనపడుతుంది. అందుకే ఎన్నికలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే వీళ్ళు మొత్తం వాళ్ళ శక్తియుక్తులు మొత్తాన్ని కూడా అక్కడ పెట్టారు. దీంట్లో అందరూ అంటారు ఇదంతా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగింది, పోలీసులు కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పనిచేస్తారు, ఉద్యోగులు కూడా ఆదేశాల మేరకు పనిచేస్తారు అని అంటారు. ఇదంతా ఊరక సాంకేతికంగా చెప్పడానికి మాత్రమే పనికొస్తాయి. ఎలక్షన్ కమిషన్ అనేది నామమాత్రంగా మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఈ ఉద్యోగులందరూ పోలీసుల దగ్గర నుంచి ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్లే. ఇప్పుడు రేపు పొద్దున ఎన్నిక అయిపోయిన తర్వాత ఎవరు పరిధిలో పనిచేయాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో. కాబట్టి వీళ్ళు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చారు. అందుకు అనుగుణంగా పోలీసులు కూడా యాక్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నేను పరిశీలించిన వరకు గత 10 రోజుల నుంచి ఉన్నటువంటి పరిస్థితులకి ఈ రోజు ఉన్నటువంటి ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి పరిణామాల్లో చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చాలా పక్కా ప్రణాళికగా పోలీసు యంత్రాంగాన్ని అధికారుల్ని ఉపయోగించుకొని పులివెందలకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో కనీసంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్లు కూడా పోలింగ్ బూతుల్లో లేకుండా ఈ రోజున ఉదయం నుంచి చేశారు. ఆల్రెడీ దీనికి ఒకవేళ పులివెందలంటే జగన్మోహన్ రెడ్డి ఇలాకా, ఇది అవినాష్ రెడ్డి అక్కడ ప్రెస్టేజియస్గా తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినా సరే మరి ఎందుకు ఇది జరిగింది? నిజంగా వాళ్ళు ఎదుర్కోలేనటువంటి పరిస్థితి ఉందా? ఏజెంట్లు కూడా రానివ్వకపోతే అని అంటే ఇంకా లోతుగా పరిశీలించినటువంటి అంశాల్లోకి వెళితే ఈ పోలీసుల ఒత్తిడి, అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ యొక్క ఒత్తిడిని తట్టుకొని వీడు పెట్టే కేసులను తట్టుకొని లేక దాడులను తట్టుకొని వెళ్ళి మనం బూతుల వరకు వెళితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఒరిగేది ఏమిటి, మనకి జగన్మోహన్ రెడ్డి వల్ల ఒరిగేది ఏంటి, అవినాష్ రెడ్డి వల్ల ఒరిగేది ఏంటి అనేటువంటి ఆలోచన క్షేత్రస్థాయిలో పులివెందల్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అభిప్రాయంగా ఉంది ఈ రోజున. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పులివెందలలో ఈ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్లు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు సహకరించినటువంటి పరిస్థితి ఉంది. చివరికి వచ్చేసారు కదా, ఎందుకంటే ఆ ఒత్తిడిని తట్టుకొని ఇంకా నిలబడటం అనేది మనకు అవసరం లేదు. ఎందుకు అని అంటే అవినాష్ రెడ్డి యొక్క వ్యవహార శైలి వీటి మీద మీరు కడపకి ఎక్కడికి వెళ్ళినా సరే కథలుగా చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. అవినాష్ రెడ్డి అతను పిఏ రాఘవరెడ్డి అతని ఆదేశాల మేరకు వాళ్ళు ఎట్లా చేశారు, క్షేత్రస్థాయి నాయకుల్ని పట్టించుకోకుండా ఏం చేశారు, గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో కనీసం క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వైసీపీ నాయకులకు సహకరించకుండా జగన్మోహన్ రెడ్డి ఎలాగ చేశాడు అనేటువంటి దాని మీద ఇప్పుడు వాళ్ళు కన్నిటి పర్వంతం అవుతున్నారు. సరే, ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి పంటి బీగున లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి దీని మీద కొంత నిలబడేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో నాయకులు లేకుండా అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చి అక్కడ ఏం యుద్ధం చేయలేరు కదా, వాళ్ళ దగ్గర నుంచి సహాయ నిరాకరణ వచ్చింది. కాబట్టి పులివెందల వన్ సైడ్ ఎలక్షన్గా మారినటువంటి పరిస్థితి. దీని వెనక మాత్రం ఖచ్చితంగా పోలీసులు అదే విధంగా అధికార యంత్రాంగం ఈ మొత్తము అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు వెళ్ళి బెదిరింపులకు వెళ్ళి వన్ సైడ్ గా కేసులకు కూడా వెళ్ళి చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇక ఒంటిమిట్టకు సంబంధించినటువంటి వ్యవహారానికి వచ్చేసరికల్లా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థితో పాటు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీటుగా ఈ రోజు కూడా కొంత ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజున పోలీసుల సహకారంతో తెలుగుదేశం పార్టీ నేరుగా భౌతిక దాడులకు దిగినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒంటిమిట్లో ఉంది. దాన్ని తట్టుకొని నిలబడేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 12 గంటలు అయ్యేసరికల్లా వాళ్ళు చేతులు వేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా వన్ సైడ్ గా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫైనల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అప్రజాస్వామికమైనటువంటి ఎన్నికల తీరు వల్ల మేము ఓడిపోయామని వాళ్ళు రేపొద్దున చెప్తారు ఎలాగో. కానీ తెలుగుదేశం పార్టీ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఓడిపోయాడు, మీ ఒట్టిమెట్లో కూడా ఓడిపోయారు, ఇంక వైసీపీ ఇక్కడ ఒక్క మాట చెప్తాను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి ఆలోచించి కుప్పం నియోజకవర్గంలో కుప్పం సంబంధించి ఏదైతే పంచాయతీని మున్సిపాలిటీ చేసిన తర్వాత ఆ ప్రభుత్వంలో మొత్తం మున్సిపల్ ఎన్నికలు అసలు ఎవరు నామినేషన్ లేకుండా ఏమి లేకుండా ఒత్తిడి చేసి పోలీసులను ఉపయోగించి వన్ సైడ్ గా చేశారు. మొత్తం వైసీపీ గెలిచింది. ఒక 3 ఏమో తెలుగుదేశం వాళ్ళు గెలిచారు, నామమాత్రంగా గెలిచారు. ఇంకేముంది, ఇంకా చంద్రబాబు నాయుడు ఇక్కడ పోటీ చేసినా ఓడిపోతాడు, కుప్పం లేదు ఏం లేదు, ఇక 151 నుంచి 175 అని వీళ్ళు పగటి కళలు కన్నారు. ఏమైంది మరి 2024 ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగినాయని మనం చూసాం. 86% మేమే గెలిచాం, ఇక మాకు తిరుగులేదు, వైనాట్ 175 అని సిద్ధం సభల్లో అన్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరూ గిన సహకరిస్తే 86% స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వైసీపీ వాళ్ళు సహకరించినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరమైన ఓటమి వచ్చేది కాదు. వాళ్ళు సహకరించలేదు, ఎందుకంటే వాళ్ళను కూడా అవమానపరిచేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు కాబట్టి ప్రజలందరికీ తీర్పిచ్చారు. అందుకని ఈ ఉదాహరణ ఎందుకు చెప్పంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజున కేవలం 1 సంవత్సరానికి సంబంధించి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయినటువంటి పాము. వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేదు, 11 సీట్లు ఉన్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, వైసీపీ పని అయిపోయింది మీరని పదే చెప్పినందువల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ ఈ రోజున బ్లాక్ మార్క్ అనేటువంటిది వాళ్ళ 5 ఏళ్ల పాలనలో ఏ విధంగా అయితే స్థానిక సంస్థల్లో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారో ఈ 13 నెలల్లో ఏదైతే ఎంపీపీల సంబంధించినటువంటి ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల విషయంలో కానివ్వండి, కొన్ని మేయర్లకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కానివ్వండి, ఇప్పుడు జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి 2 ఎన్నికల్లో కానివ్వండి, వైసీపీ కన్నా ఒక ఆకు ఎక్కువే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటిది తెలుగుదేశం పార్టీ అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. దీంట్లో జనసేన వాళ్ళు కేవలం తానా అంటే తందాన అన్నారు కానీ పాపం వాళ్ళ పాత్ర ఏం లేదు. ఇదంతా తెలుగుదేశం చేసినటువంటి వ్యవహారంగానే నేను పరిశీలించిన అంశం బట్టి నాకు అర్థమవుతుంది. రైట్ కృష్ణానీల్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కృష్ణానీల్ గారు, చైతన్య గారు, లక్ష్మణరావు గారు అండ్ సైద గారు, మొత్తానికైతే ప్రజాస్వామ్యం కాదు లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిచేది అధికార పార్టీయే అనేది మనకు ఇప్పుడు చివరిలో అనలిస్ట్ గారు చెప్పిన దాని ప్రకారంగా అర్థమవుతుంది. చూద్దాం రిజల్ట్ ఎలా ఉండబోతుందో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.